ఉన్నటువంటి కేసీఆర్ తోనే మీరు ఇది బ్యానర్ ఉన్నటువంటి వార్త అక్కడ సంబంధించిన గతంలో ఉన్న మినిస్టర్లు ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మీద చేసిన ట్రోల్ కూడా మీరు జరిగింది. అనేక అంశాల మీద ఆయన మీద ఏ విధంగా చేస్తున్నాడు, ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన మీద ఏ విధంగా ఎదుర్కోవాలని కూడా మీరు అనేక సందర్భంలో మీరు లంచ్ కానీ మీరు మాట్లాడినటువంటి అనేక సందర్భాలు కలిసిన అనంతరం ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంలో మీరు కూడా ఇక్కడ ఉన్నారు. ఇక్కడ మీరు ఉన్న తర్వాత అసలు ఏం జరిగింది? అసలు చాలా మందికి అయితే ఒక విమర్శలు అయితే చేసిన నేపథ్యం ఉంది. చాలా మంది ఏదో జరిగింది మళ్ళీ పోయి మళ్ళా ఏం జరుగుతుంది, మళ్ళీ అసలు ఏం జరిగిపోతుంది, అసలు బీఆర్ఎస్ పొత్తుగడాల్సిన అవసరం ఉంది, కేసీఆర్ వల్లనే పదవి కూడా రాజీనామా చేసుకున్నాడు కదా, కేసీఆర్ వల్లనే పదవిని వద్దనుకొని వచ్చిన వ్యక్తి మళ్ళీ ఎందుకు కలిసినటువంటి విమర్శలు ఉంటాయి. ఇక్కడ మాట్లాడేది విజయార్య, ఇక్కడ ఉన్నటువంటి పక్కన ఉన్నారు. చెప్పండి ఏం చెప్పాలి అసలు అయితే మేము ప్రాథమిక చర్చలు అంటే కలిసి పనిచేద్దామా వద్దా అనే చర్చలు మాత్రమే జరిగినాయి తప్పిస్తే వేరేది ఇంక ఏం జరగలేదు. ఇంతే. అంటే తను మొత్తం చరిత్ర అంతా కేసీఆర్ గారు చరిత్ర తీసి తెలంగాణ ఉద్యమాన్ని నేను టేకప్ చేసిన 2001 నుండి నేను మనకు కూడా అక్క తల్లి లాంటిది, మన ఆడబిడ్డలను మనం గౌరవిస్తాం. ఆమె దగ్గరకు నేను 19 సార్లు నేను రాష్ట్రానికి సపోర్ట్ చేయండి అని చెప్పి నేను వెళ్ళడం జరిగింది. తాను గౌరవించి నాకు ఎన్నో లేలే మాయావతి గారు తాను నన్ను గౌరవించి మాజీ సీఎం గారు కేసీఆర్ గారు 19 టైమ్స్ నేను తనని కలవడం జరిగింది. తర్వాత కాంశీరామ్ గారి ఆయన రాజకీయ ఉద్యమాన్ని వాస్తవంగా నేను కూడా దానికి ఆయనకు ఫ్యాన్ను, నేను రాజకీయ ఉద్యమానికి నేను మరి ఆర్టికల్ 3 ప్రకారం ఏదైతే చిన్న రాష్ట్రాల ఏర్పాటు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే పెట్టినరో ఆ ఆర్టికల్ 3 ప్రకారంగానే మనకు రాష్ట్రం ఏర్పాటైంది. అది వాళ్ళకి మనం కృతజ్ఞులమై ఉండాలి. సో మాయావతి మేడం గారు మరి నన్ను ఆదరించి నన్ను గౌరవించి రాష్ట్రానికి మద్దతు పలికింది ఆమె. అలాంటి రుణం తీర్చుకునే అవకాశము ఈ సందర్భంగా వచ్చిందని నేను అనుకుంటున్నా. కాబట్టి కలిసి పని చేయడానికి నాకేం ఇబ్బంది లేదు, కలిసి పని చేద్దామని అన్నాడు మాజీ సీఎం చెప్పిన మాటలు. ఎస్ అంటే అప్పుడు గతంలో ఉన్నటువంటి సందర్భంలో అప్పుడు చెప్పినటువంటి నినాదం ప్రకారము ఎందుకు మరి అసెంబ్లీలో కలవలేకపోయారు? ఇప్పుడు నిజంగా ఉన్నది అసెంబ్లీలో ఈ విధంగానే ఉన్నది. ఓకే మంచిగా మా 19 సార్లు మాయావతి గారిని కలిసి నాకు పెద్ద కళ ఆగంటది, తెలంగాణ రాష్ట్ర ఆర్టికల్ 3 ప్రకారం రావడం కోసం చాలా కృషి చేసింది అని చెప్తున్నారు. ఇప్పుడు మీరు సీఎం గారు మాజీ సీఎం గారి మాటల్లో మీరు విన్నారు. ఉన్న తర్వాత అదే అసెంబ్లీలో ఎందుకు పొత్తు పెట్టలేకపోయారు? అయితే ఆ సందర్భంలో వాస్తవంగా మన తరపు నుండి కూడా కలిసి పనిచేద్దాం అనేది ఆ సందర్భం బిఫోర్ ఎలక్షన్స్ అలయన్స్ ప్రతిపాదనలు లేవు. అంటే అక్కడ టీఆర్ఎస్ నుండి కూడా లేవు, ఇటు బీఎస్పీ నుండి కూడా లేవు. ఎవరంతా పోటీ చేద్దాం, ఎవరి బలం వాళ్ళు నిరూపించుకుందాం అన్న దాంట్లో పోయినాం. కాబట్టి ఇప్పుడు ఈ సందర్భం ఏమైంది, ఆయన పరిస్థితి వేరు, మా పరిస్థితి వేరు. ఆయన పరిస్థితి వేరు, మా పరిస్థితి వేరు. మా పరిస్థితి తెలంగాణలో బహుజన రాజ్యం రావాలి అని అంటే ఏమేం చేయాలి అనేది మా వ్యవస్థాపకులు, అంటే సందర్భాన్ని వ్యవస్థాపకులు ఎవరు, మా మాన్యవర్ కాంశీరామ్ గారు మాకు నేర్పించారు. మాకు ఒకరు కేసీఆర్ గారి ద్వారా మేము నేర్చుకోవాల్సిన అవసరం లేదు, రేవంత్ రెడ్డి గారి ద్వారా మేము నేర్చుకోవాల్సిన అవసరం లేదు, మోదీ గారి ద్వారా మేము నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఖర్గే ద్వారా నేర్చుకోవాల్సిన అవసరం లేదు, సోనియా గారి ద్వారా మేము నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మేము కరుడు కట్టిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సిద్ధాంతకర్తలు, అంబేద్కర్ గారి అనుయాయులము, మేము వాళ్ళ పుత్రులమండి. మాకు ఆయన కంటే గొప్ప రాజకీయం నేర్పడం భారతదేశంలో ఉండాలి లేదు కదా, అవునా? అన్నప్పుడు మొత్తం ఆ ప్యాటర్న్ నుండి ఇప్పటిదాకా 75 ఏళ్ళ నుండి జరుగుతున్న యుద్ధంలో 40 ఏళ్ళు మాన్యవర్ కాంశీరామ్ గారు బీఎస్పీ పెట్టిన తర్వాత ఓన్లీ అండ్ ఓన్లీ మరి బహుజనుల కోసం మాత్రమే. అంటే బహుజనులు అంటే ఏంది, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మత మైనారిటీలు, వీళ్లకు రాజ్యాధికారం ఇవ్వాలి. నిజమైన రాజ్యాధికారం అని అంటే జనరల్ అధికారం అన్న. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు జనరల్ పీఠం, అది దానికి రిజర్వేషన్ ఉండదు. ప్రధానమంత్రికి జనరల్ అది రిజర్వేషన్ ఉండదు, అవునా? అన్నప్పుడు ఆ జనరల్ పీఠాన్ని ఒక బీసీ అధిరోహించాలి, ఆ జనరల్ పీఠాన్ని ఒక ఎస్సీ అధిరోహించాలి, ఒక ఎస్టీ అధిరోహించాలనే దృఢ సంకల్పంతో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజకీయ సిద్ధాంతాన్ని అమలు చేస్తున్న పార్టీ ఇది. కాబట్టి కాంశీరామ్ సార్ ఏం చేసిండు, పార్టీ పెట్టిన తర్వాత బీజేపీ తోటి కూడా అలయన్స్ అయింది. బిఫోర్ అయినా తర్వాత అయినా ఆఫ్టర్ అయినా పొత్తే. కానీ మనకు బలం లేనప్పుడు, ప్రజల వద్దకు పోవాలి అన్నప్పుడు, చేరుకోవాలి అన్నప్పుడు ప్రజల మూడ్ను చేంజ్ చేయడానికి మరి పొత్తులు పెట్టుకొని చెయ్యకపోతే మరి పొత్తులు అనేది ఎవరి ద్వారా నేర్చిరు? ఒరిజినల్గా కాంశీరామ్ గారు రాజకీయాన్ని నేర్పించారు. మీరు చూడండి, నేర్పించారు భారతదేశానికి పొత్తులు ఎట్లా పెట్టుకోవాలి, ఎందుకోసం పెట్టుకోవాలి. రాజకీయ కాంక్ష లేనటువంటి వాళ్ళు, సంపూర్ణమైన రాజకీయ అవగాహన లేనటువంటి వాళ్ళు
ఓటు బ్యాంకు పాలిటిక్స్ తెలియనటువంటి వాళ్ళు ఈరోజు ఈ ఎత్తును అర్థం చేసుకోకుండా ఈరోజు ప్రవీణ్ గారిని దుమ్మెత్తిపోయడం, అలాగే మాయావతి గారు తప్పు చేస్తున్నారనడం, తర్వాత రాష్ట్ర నాయకత్వం మీద తప్పు చేస్తున్నారని అనడం అనేది సమంజసమైన ముచ్చట కాదు.